హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి రసగుల్లా అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా ఉండే ఈ రసగుల్లాలను స్వీట్ షాప్ స్టైల్లో మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను రసగుల్లా రెసిపీతో పాటు పర్ఫెక్ట్ రసగుల్లాను తయారు చేసుకోవడానికి కరెక్ట్ మెజర్మెంట్స్, అలాగే మధ్య మధ్యలో కొన్ని టిప్స్ని కూడా షేర్ చేసుకున్నానండి. చూసారు కదా రసగుల్లాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. షుగర్ సిరప్ని కూడా చక్కగా పీల్చాయి కదండి. ఇట్లాంటి టేస్టీ రసగుల్లాలని మన ఇంట్లో అవైలబుల్గా ఉండే వస్తువులతోనే, అలాగే 1/2 లీటర్ నుంచి లీటర్ పాలలోపే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా. ఇప్పుడు మనం ప్రిపరేషన్ మెథడ్ని చూద్దాము. ముందుగా ఇక్కడ నేను 1 లీటర్ దాకా పాలని స్టవ్ మీద ఉంచి మరిగించుకుంటున్నానండి. ఇవి నార్మల్గా ఇంటికి వచ్చి వేస్తారు కదండి గేదె పాలు, అవి. వాటినైనా యూజ్ చేయొచ్చు, లేదంటే టోనడ్ మిల్క్ దొరుకుతుంది కదండి బయట మనకి, 3% ఫ్యాట్ మిల్క్, దాన్ని తీసుకోండి. పర్ఫెక్ట్గా వస్తాయి రసగుల్లాలు. ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రం తీసుకోవద్దు. ఈ విధంగా స్టవ్ మీద ఉంచి ఒక పొంగు మరిగే వరకు మరిగించండి. పాలు మరిగేలోపు ఇక్కడ నేను ఒక నిమ్మకాయని తీసుకుని స్క్వీజ్ చేసుకున్నానండి. ఆ నిమ్మరసాన్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వాటర్ని మిక్స్ చేసుకుంటున్నానండి. మనం మిల్క్లోకి డైరెక్ట్గా నిమ్మరసాన్ని వేసేయడం కన్నా ఇలా వాటర్తో కలిపి నిమ్మరసాన్ని వేయడం మంచిది. తర్వాత ఒక గిన్నెని తీసుకుని దాని మీద జల్లెడ నుంచి దానిపైన ఒక పల్చటి కాటన్ క్లాత్ని ఉంచుతున్నానండి. దీన్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, పాలు ఒక పొంగు వచ్చాయి. ఎక్కువసేపు ఏమీ మరిగించిన అవసరం లేదండి. ఒక పొంగు వచ్చిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. స్టవ్ని ఆఫ్ చేసేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు గరిటెతో కలుపుకుంటూ పాల యొక్క హీట్ని కాస్త తగ్గించాలండి. 5 నిమిషాల పాటు. అంత ఓవర్ హీట్లో ఉన్నప్పుడు మనం పాలని విరగొట్టామంటే పన్నీర్ గట్టిగా వచ్చేస్తుంది. అందుకని కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందు తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కొద్దిగా యాడ్ చేస్తూ ఒక చేత్తో మిక్స్ చేసుకుంటూ విరగొట్టాలి. మరలా మనం స్టవ్ని కూడా ఆన్ చేసి విరగొట్టకూడదండి. అలా చేయడం వల్ల కూడా గట్టిగా వచ్చేస్తుంది పన్నీరు. ఈ ప్రాసెస్లో మనం పాలని విరగొట్టడం వల్ల ఏంటంటే స్మూత్ పన్నీర్ని మనం కలెక్ట్ చేస్తాము. అలాగే మన రసగుల్లాలు కూడా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. చూస్తున్నారు కదండి. ఎప్పుడైతే మనకి పాలు విరిగిపోతాయో అప్పుడు నిమ్మరసాన్ని వేయడం ఆపేసేయాలి, ఇంకా వేయకూడదు. విరగడం స్టార్ట్ అయిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడికి నేను నిమ్మరసాన్ని వేయడం ఆపేశాను. ఎందుకంటే పాలు పర్ఫెక్ట్గా విరిగిపోయినాయి. వాటర్కి వాటర్, పన్నీర్కి పన్నీర్ విడిపోయిందండి. ఇలా విడిపోయిన తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న జల్లెడలోకి పన్నీర్ని వేసేసేయాలి. ఈ స్టెప్ని ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా కంప్లీట్ చేసేయాలండి. అందుకే అన్నీ ముందు రెడీ పెట్టుకోవాలి. వేడిగా ఉన్న పన్నీర్లోకి వెంటనే చల్లటి నీళ్లు వేసేయాలన్నమాట, లేదంటే పన్నీర్ గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా వాటర్ని వేసి ఒక 2 సార్లు క్లీన్ చేయండి. మనం వేసిన నిమ్మరసం యొక్క పులుపు ఉంటే ఏమైనా అది కూడా పోతుంది. ఈ విధంగా కడిగిన పన్నీర్ని మనం మూటలా చుట్టి కాస్త ప్రెస్ చేస్తూ అందులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసేసేయండి. తర్వాత ఒక 2 గంటల పాటు దేనికైనా ఇక్కడ చూపిస్తున్నట్లు కట్టేశారంటే అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఒళ్ళిపోతుంది. లేదా మీకు అర్జెంటుగా కావాలి అనుకుంటే మూటలా కట్టి ఏదైనా బరువు పెట్టేసేయండి. తొందరగా పన్నీర్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇది పాల నుంచి పన్నీర్ని సపరేట్ చేసిన తర్వాత మిగిలిన వాటర్ అండి. ఇందులో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. ఈ కరోనా టైంలో దీనిని పడేయకుండా కంపల్సరీ యూజ్ చేయాలి. ఇలా రైస్ని కుక్ చేసుకోవడానికి కానీ, లేదా గోధుమ పిండి కలుపుకోవడానికి కానీ, లేదా కర్రీలో వాటర్ వేస్తుంటాం కదండి, దానికైనా దీనిని కంపల్సరీ యూజ్ చేయండి. 2 గంటల తర్వాత పన్నీర్ ఇలా రెడీ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పన్నీర్ని విడదీసేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదండి, అలా వచ్చినట్లయితే పర్ఫెక్ట్ పన్నీర్ని ప్రిపేర్ చేసుకున్నట్లు. ఇలాంటి పన్నీర్తో మనం రసగుల్లాల్ని ప్రిపేర్ చేసామంటే చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం అరచేతితో ఒక 10 నిమిషాల పాటు ఇలాగే మ్యాష్ చేసుకోవాలి. ఎంత బాగా మ్యాష్ చేస్తే అంత స్మూత్గా రసగుల్లాలు వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మైదాని యాడ్ చేసుకుని మరలా ఇంకొక 5 నిమిషాల పాటు మ్యాష్ చేసుకోండి. మొత్తం నేను 10 నిమిషాల పాటు ఇలానే మ్యాష్ చేస్తూ ఉన్నాను. 10 నిమిషాల తర్వాత ఈ పన్నీర్ అంతా మెత్తటి పిండి ముద్దలా రెడీ అయిపోతుందండి. దీనికి ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా మన చేతికి అంటుకుపోతుంది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టి ఉంచండి. ఈలోపు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం.
స్టవ్ మీద ఒక బౌల్ నుంచి అందులోకి 1.5 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. 1.5 కప్పుకి 3 కప్పుల వాటర్ని అయితే మ్యాక్సిమం అందరూ యాడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను 4 కప్పుల వరకు వాటర్ని తీసుకున్నానండి. యాక్చువల్గా పన్నీర్ బాల్స్ని షుగర్ సిరప్లోనే ఒక 20 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలండి. అలా చేస్తున్నప్పుడు వాటర్ అంతా దగ్గరికి అయిపోయి చిక్కగా అయిపోతుంది. అందుకని ఇక్కడ నేను 3 కప్పులకు బదులు 4 కప్పులు తీసుకున్నాను. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇంకా చక్కగా బాయిల్ అవుతాయి రసగుల్లాలు. తర్వాత మనం రెడీ చేసుకున్న పిండి ముద్దని ఇక్కడ చూపిస్తున్నట్లు ఎటువంటి క్రాక్స్ లేకుండా చిన్న చిన్న పన్నీర్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు 24 వరకు వచ్చాయి. తర్వాత షుగర్ సిరప్లోకి కాస్త యాలకుల పొడిని యాడ్ చేసుకున్నాను. షుగర్ సిరప్ బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి ఒకదాని తర్వాత ఒకటి పన్నీర్ బాల్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఒకేసారి అన్నింటినీ వేసేయకూడదు, ఎందుకంటే షుగర్ సిరప్ టెంపరేచర్ తగ్గిపోతుందండి. సో అందుకని షుగర్ సిరప్ బాయిల్ అవుతున్నప్పుడే ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే అన్నింటినీ వేసేసిన తర్వాత మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారంటే పన్నీర్ బాల్స్ అన్నీ కూడా డబల్ సైజులోకి మారి ఉంటాయి. తర్వాత గరిటెతో ఇలా కలుపుతూ రసగుల్లాలన్నింటినీ వెనక వైపుకి టర్న్ చేసుకోండి. మరలా మూతను ఉంచి ఇంకొక 10 నిమిషాల పాటు అలాగే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి చిటికెడు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుంకుమ పువ్వు ఏంటంటే రసగుల్లాలకి కాస్త ఎల్లోయిష్ కలర్ వస్తుందండి, అందుకని యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ మాత్రమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లాలు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా. వీటిని అప్పటికప్పుడు తినడం కంటే ఒక 6 to 7 అవర్స్ వరకు కానీ లేదా ఓవర్ నైట్ కానీ ఈ షుగర్ సిరప్లోనే నాననిచ్చి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఒక 2 to 3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సర్వ్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.